పూర్వం కళ్యాణకటకం అనే పట్టణంలో ఒక వేటగాడు ఉండేవాడు. ప్రతిదినం అడవికి పోయి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడమే వాడికి జీవనోపాధి. ఒకనాడు వాడు వేటకు అడవికి పోయాడు. వాడికొక లేడి కంటపడింది. ఒక్క బాణంతో దానిని నేలకూల్చాడు. పాపం, ఆ లేడి బాణం దెబ్బకు గిలా తన్నుకుని మరణించింది. ఆహా, ఏమి నా భాగ్యం! లేడి మాంసం త్వరగా అమ్ముడుపోతుంది అని ఆనందపడిపోతూ దాన్ని భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. దారిలో వాడికొక అడవి పంది ఎదురైంది. ఆ పంది కొవ్వు పట్టి బలిసి ఉంది. ఆహా, ఈ పందిని కొడితే 200 సేర్ల మాంసం దొరికేటట్లుంది. దానిని అమ్ముకుంటే 4-5 రోజులు వేటకు వచ్చే శ్రమ తప్పుతుంది అనుకుని భుజం మీదున్న లేడిని క్రిందకు పడవేసి గురిచూసి పంది మీదకు బాణం వేశాడు. ఆ బాణం రివ్వున దూసుకుపోయి ఆ పంది డొక్కల్లో గుచ్చుకుంది. పాపం, ఆ పంది విలవిలలాడుతూ కోపంతో వేటగాడి మీదకు ఒక్కసారిగా లంఘించింది. వేటగాడు పందితో తలపడ్డాడు. పందికి వేటగాడికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ హడావుడికి ఆ ప్రక్కన పొదల్లో విశ్రాంతి తీసుకుంటున్న పాము కంగారు పడి పుట్టలోకి వెళ్లబోయి దారి తప్పి పంది కాళ్ల క్రిందపడి చనిపోయింది. యుద్ధంలో పంది వేటగాడిని చంపేసి తాను చచ్చిపోయింది. కొంతసేపటికి దీర్చారావమనే ఓ గుంటనక్క ఆ దారిలోనే వచ్చి చచ్చిపడి ఉన్న లేడిని, వేటగాడిని, పాముని, పందిని చూసి మహా ఆనందపడిపోతూ, ఆహా, ఏమి నా భాగ్యం! తాతలు దాచిన మల్లె దొరికినట్లు ఒక్కసారిగా 4 జీవాలు నాకు భోజనానికి దొరికాయి కదా అని తెగ సంబరపడిపోతూ, ఆహా, ఈ మాంసం మొత్తం నాకు 2 మాసములకు సరిపోతుంది కదా అనుకుని ముందుగా ఏది తినాలో నిర్ణయించుకోలేక చివరికి ఈ పూటకు ఈ విల్లుకు నారీగా కట్టిన నరాన్ని తిని గడుపుతాను. తరువాత నింపాదిగా ముందు పంది మాంసాన్ని, తరువాత లేడి మాంసాన్ని, ఆ తరువాత ఆ వేటగాడి మాంసాన్ని తినవచ్చు అనుకుని ముందుగా విల్లుకు కట్టిన నారిని కరిచింది. నారి తెగగానే వంచిన విల్లు బద్ద ఒక్కసారిగా వచ్చి బలంగా దాని రొమ్ములో గుచ్చుకుని దెబ్బకి చచ్చింది.